మహాభారతం మరియు దేవి భాగవతం పురాణం సాంబ జన్మకథను వివరిస్తాయి. ఒకసారి జాంబవతి ఇలా అనుకుంటుంది. మిగతా భార్యలందరికీ చాలా మంది పిల్లలుండగా తనకు మాత్రమే బిడ్డలు పుట్టలేదని జాంబవతి దుఃఖించింది. ఆమె దీనికి ఓ పరిష్కారం వెతకాలనుకుంది. అందుకని శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్లి ప్రద్యుమ్న లాంటి కుమారుణ్ణి ఆశీర్వదించమని శ్రీకృష్ణుని కోరింది. ఈ బిడ్డ వల్ల యదువంశానికి నాశనం అవుతుందని శ్రీకృష్ణుడికి తెలుసు. అయినా సరే శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు హిమాలయంలో ఉన్న ఉపమన్యు మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్లి ఋషి సలహా మేరకు అతను శివుడి ప్రార్థించడం మొదలుపెట్టాడు. 6 నెలల పాటు వివిధ భంగిమల్లో తపస్సు చేశాడు. ఆ తర్వాత తపస్సుకి సంతోషించిన శివుడు చివరికి కృష్ణుడి ముందు అర్ధనారీశ్వరుడు రూపంలో కనిపించాడు. అతనికి ఒక వరం అడగమని అడిగాడు. శ్రీకృష్ణుడు జాంబవతికి మరియు తనకి ఒక కొడుకుని ప్రసాదించమని కోరాడు. దానికి శివుడు అంగీకరించి సరే అని వరమిచ్చాడు. భాగవత పురాణం ప్రకారం సాంబ తర్వాత ఆమెకు చాలా మంది కుమారులు ఉన్నారని విష్ణు పురాణం చెబుతుంది. వాళ్ళ పేర్లు ఏంటంటే సుమిత్ర, పురుజిత్, శతజిత్, సహస్రజిత్, విజయ, చిత్రకేతు, వసుమాన్, ద్రావిడ మరియు క్రతు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత గాంధారి యొక్క 100 మంది కుమారులు కౌరవులు శ్రీకృష్ణుడు సహాయంతో పాండవులచే చంపబడ్డారు. పాండవులు తమ కుమారులందరినీ కోల్పోయారు. ఇంత విధ్వంసం జరగడానికి అనుమతించినందుకు గాంధారి శ్రీకృష్ణుడిని శపించింది. అతను, అతని నగరం మరియు అతని ప్రజలందరూ నాశనం చేయబడతారని ఆమె శపించింది. శ్రీకృష్ణుడు శాపాన్ని అంగీకరిస్తూ తదాస్తు అని అన్నాడు. మహాయుద్ధం ముగిసి 36 ఏళ్ల తర్వాత శాపం నెరవేరాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది మోసల పర్వం అనే పుస్తకంలో వివరిస్తుంది. యుధిష్ఠరుని రాజ్యం ఇప్పుడు శాంతియుతంగా సుసంపన్నంగా ఉండటంతో యాదవ్ వంశ యువకులు నిస్సిగ్గుగా సుఖాలకు అలవాటు పడ్డారు. వారు తాగిన మద్యానికి పూర్తిగా స్పృహ కోల్పోయి ఒకరితో ఒకరు యుద్ధం చేయసాగారు. ఒకరోజు సాంబ మరియు అతని స్నేహితులు శ్రీకృష్ణుడి కోసం వచ్చిన ఋషులను కలుస్తారు. అందులో విశ్వామిత్ర, దుర్వాస, వశిష్ఠ, నారద మరియు ఇతర ఋషులు ఉంటారు. ఆడపిల్లగా నటిస్తున్న సాంబ తను గర్భవతినని చెప్పుకొని శిశువు యొక్క లింగ నిర్ధారణ చేయమని ఋషులను అడుగుతాడు. ఋషులు దానిని నటన అని గమనిస్తారు. ఆవేశంతో సాంబ తన జాతి మొత్తాన్ని నాశనం చేసే ఒక యుద్ధానికి జన్మనిస్తుందని శపిస్తారు. శాపం ప్రకారం మరుసటి రోజు సాంబ ఒక ఇనుప కడ్డీకి జన్మనిస్తాడు. సాంబరాజు ఉగ్రసేనుని జరిగిన విషయం తెలియజేస్తాడు. ఉగ్రసేనుడు సాంబుడిని ఆ కడ్డీని పొడిగా చేసి సముద్రంలో పడవేయమని ఆదేశిస్తాడు. ఆ పొడి సముద్రం ఒడ్డు కొట్టుకుపోయి ఎరక ఒక పొడవాటి గడ్డిలాగా పెరిగింది. తరువాత యాదవులు ఒక పండుగ కోసం అదే సముద్ర తీరంలో ఉన్నారు. అప్పుడు వారిద్దరి మధ్య పోరాటం జరుగుతుంది. చేతికి ఆయుధాలు లేవు. యాదవులు ఇనుముల్లా బలంగా ఉన్న ఎరక గడ్డిని పగలగొట్టారు మరియు ఒకరినొకరు చంపుకోవడానికి దానిని ఉపయోగిస్తారు. ఆ విధంగా ఆ ఇనుప బోల్ట్ మొత్తం యాదవ్ వంశాన్ని నాశనం చేస్తుంది. ఈ బోల్ట్ యొక్క అతిపెద్ద త్రిభుజాకార భాగాన్ని ఒక చేప మింగేస్తుంది. అదే చేపని జరాసంధుడు అనే జాలరి పట్టుకుంటాడు. అతని గత జన్మలో రామాయణంలో వాలి. అతను తన వల నుండి ఇనుప ముక్కను తీసి పదునైన మరియు బాణం తల వంటి ఆకృతిని కలిగి ఉన్నందున అది గమనించి దానిని పదును పెట్టి తన బాణాల్లో ఒకదానిగా జోడిస్తాడు. జరాసంధుడు కృష్ణుడి పాక్షికంగా కనిపించే ఎడమ పాదాన్ని జిమ్కా అనుకొని దానిపై బాణం వేస్తాడు మరియు అతని పాదాల నుండి చాలా ఎక్కువగా రక్తం కారుతుంది. ఆ బాణం కృష్ణుడికి ఘోరంగా గాయపరిచి ఫలితంగా శ్రీకృష్ణుడు భూమిపై నుండి నిష్క్రమిస్తాడు. మీ సపోర్ట్ తెలిపేందుకు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మరియు ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.